శని సూర్యుడి కలయిక అనేది కొంత భారత్ అమెరికా మధ్య చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలతోటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నది మనం చూస్తున్నాము. అంటే మరి ఈ కలయిక ద్వారా రాబోయే రోజుల్లో భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అదే ఇప్పుడు మనము ఇక్కడ ఫలితాలు కూడా చూసినట్లయితే ఇక్కడ శని ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? చోరాగ్ని శస్త్రబాధాభి పీడ్యంతే మనుజాభృశం అల్పసస్యం చాల్పవృష్టిం కరోత్యబ్దాధిప శని. అంటే చోర భయము, రోగుల భయము, అదేవిధంగా మనకి అల్పసస్యము, తక్కువ వర్షము, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి చోర భయము, చోరుల వల్ల భయము, మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలి అంటే శని ఆరాధన చేసుకోవాలి. అది చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ధర్మం ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనం ధర్మంగా ఉన్నాము, ధర్మంగా ఉన్నంత కాలము ఎక్కడా మనకి ఇబ్బంది జరగదు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దొంగదారిలో వెళ్ళాము అమెరికా, అప్పుడు ఖచ్చితంగా ఆయన జులుం విధిస్తారు. మన దగ్గర లోపం లేనంత వరకు, మనము చాలా సుస్పష్టంగా ఉన్నంత వరకు ఆయన మనల్ని ఏమీ చేయరు. మనకి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే మనలో లోపం ఉంది, మనలో ఎక్కడో డాక్యుమెంటేషన్లో ఎక్కడో చిన్నది పెట్టాము అనేది అక్కడ తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్ని ధర్మం, ఇప్పుడు శని అంటే ధర్మ గ్రహం, ధర్మము యమధర్మరాజు యొక్క సహోదరుడు ఆయన కాబట్టి ధర్మం ఎక్కువగా ఉంటుంది ఆయన దగ్గర. ధర్మం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారిని ఆయన ఏమీ చెయ్యరు, వారి జోలికి ఆయన వెళ్ళరు. ఒకవేళ ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అలాంటివి ఉంటే శని ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే ఈశ్వర ఆరాధన ఇవి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు అమెరికా